హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మీ ముందుకి ఆర్ఆర్బీ జేఈ నుండి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 2024 సంబంధించి న్యూ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నది. దీనికి మనం చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి వేరియస్ పోస్ట్ ఏమేమి పోస్టులు ఉన్నాయంటే జూనియర్ ఇంజనీరింగ్, అలాగే డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ అలాగే మెట్రలాజికల్ అసిస్టెంట్, అలాగే చూసుకున్నట్టయితే కెమికల్ సూపర్వైజరు రీసెర్చ్ అండ్ మెట్రలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్. దీనికి సంబంధించి పే 11.7 అలాగే 11.6 అని ఉందండి. దానికి పే స్కేల్ అంటే మన శాలరీ ఎంత ఉండొచ్చు అంటే లెవెల్ 7 వచ్చి అదే కెమికల్ సూపర్వైజరు, అలాగే మెట్రలాజికల్ సూపర్వైజరు రీసెర్చ్కి సంబంధించి 45,000 అలవెన్స్ మొత్తం కలిపి 45,000 ఉండొచ్చు శాలరీ అలవెన్స్తో మొత్తం కలిపి ఓవరాల్గా. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మెట్రికల్ సూపర్వైజర్కి సంబంధించి 35,000 ప్లస్ ఉండొచ్చు అండి. అలాగే మనకు చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 18 నుండి 36 సంవత్సరాలు మధ్య వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 36 సంవత్సరాలు. దీనికి ఏజ్ అనేది 1/1/2025 లోపు మనకి ఏజ్ అనేది ఎంత ఉండదు, దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు. దీనికి టోటల్ వేకెన్సీ వచ్చి 7,934 పోస్టులు ఉన్నట్టు మనకి అఫీషియల్ న్యూస్ వచ్చిందండి. దాంట్లో ఇదిగోండి మనం చూసుకున్నట్లయితే దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి ఈ నెల 30 తారీఖు నుండి అంటే జూలై 30 నుండి వచ్చే నెల 29 ఆగస్టు 29 వరకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందండి. దీనికి ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు అయితే 500 ఫీజు పేమెంట్ ఉంటుందండి. SC ST మైనారిటీ ఈడబ్ల్యూసీ 250 అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూసీ అలాగే ఫీమేల్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా 250 రూపీస్ అని ఫీజు ఉండొచ్చు. అలాగే చూసుకున్నట్టయితే మనము యాజ్ ఎ డీటెయిల్ నోటిఫికేషన్ ప్రకారం రిలీజ్ జూలై 29 అఫీషియల్ వెబ్సైట్లో వస్తుందండి. మనకు 30 నుండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. దీన్ని బట్టి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి జూనియర్ ఇంజనీరింగ్, బీటెక్, BE, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, అలాగే డిప్లొమా చేసిన వారు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉందండి. అప్లికేషన్ ప్రాసెస్ అలాగే చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే కొత్తగా మొన్న బీటెక్ అయిపోయిన వాళ్ళు అది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు అయితే దీనికి అర్హులు కాదని అఫీషియల్ వెబ్సైట్లో ఉందండి. మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 7,934 పోస్టులు ఉన్నట్టు ఇదిగో అఫీషియల్